సార్ పూల్ మకానాతో మోకాళ్ళ నొప్పులను తగ్గించవచ్చు అని చెప్పేసి విన్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. పూల్ మకానాతో మోకాళ్ళ నొప్పులను తగ్గించవచ్చు అని చెప్పేసి విన్నాను. మీరు కూడా లేదు నవీన్, దీన్ని ఒక స్వీట్ ఐటమ్ లాగా కూడా మనం చేయొచ్చు. లాస్ట్ టైం వచ్చేసేసి ఒక డిష్ చేసాము, చిన్నపిల్లలకి స్నాక్ ఐటమ్ చేసామన్నారు. సో ఇది ఏంటంటే స్వీట్ ఐటమ్ బాగానే ఉంటుందా అండి? ఇది 100%. అంటే బేసిక్ గా ఏంటంటే ఈ పూల్ మకానాలో ప్రపంచంలో ఏ ఫుడ్ ఐటమ్ లో లేనంత ఎనర్జీ ఉంటుంది. రైట్, 360 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ కాల్షియం రిచ్ అనమాట. సో ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు సైకిల్ నేర్చుకుంటా ఉంటారు, బై మిస్టేక్ పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి సరిగ్గా తినట్లేదు. ఆ తిన్న తిండిలో కావాల్సిన పోషకాలు ఉండట్లేదు, అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఉండట్లేదు. ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ఏంటి? కాల్షియం. కాల్షియం కనుక మన బాడీలో ఎగ్జాక్ట్ తగినంత మోతాదులో వెళ్తే బోన్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, అదే విధంగా హైట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన హైట్ అనేది మన స్కెల్టల్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బోన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతే స్కెల్టన్ అంత స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే బోన్స్ పెరగడంలో హైట్ కూడా పెరుగుతుంది, అదే విధంగా బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు. సో మనం లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో మనకు కామెంట్స్ వచ్చాయి ఏంటంటే అదే హాట్ ఐటమ్ కదా, పిల్లలకు నచ్చదు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే ఇప్పుడు స్వీట్ ఐటమ్ చేస్తున్నాం. యూజువల్ గా చిన్నపిల్లలు స్వీట్ అనగానే ఎగిరి గంతేస్తారు. వాళ్ళు అడుగుతారు, మమ్మీ స్వీట్ ఎప్పుడు చేస్తున్నావు అడుగుతారు. సో దానికే మనం ఇక్కడ స్వీట్ ఐటమ్ చేస్తున్నాం. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకు పూల్ మకానా కావాలి, పాలు, రైట్, డేట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, గీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పూల్ మకానాని మామూలుగా మనం వీక్లీ వన్స్ లాగా తీసుకున్నా చాలా అండి, చాలా మంచిది. ఇది ఏదో ఒక ఫామ్ లో, కర్రీ ఫామ్ లో కానీ, స్నాక్ ఫామ్ లో కానీ, లేదా ఈ విధంగా స్వీట్ ఫామ్ లో కానీ, ఏదో ఒక ఫామ్ లో మన పొట్టలోకి వెళ్తే కనుక కొంచెం ఫ్లేమ్ తగ్గించేయండి, చాలా చాలా మంచిది అనమాట. ఓకే. సో చాలా చాలా సింపుల్ మనం చేసుకునే ప్రాసెస్. సో మనం ఈ నెయ్యి వేడెక్కగానే దీంట్లో ఈ డ్రై ఫ్రూట్ అని మనం పీసెస్ కట్ చేసి వేసేస్తాము. ఇవి వేయించేసి బాదం ఇంకా కాజు బాదం రెండు కూడా మనం వేసేస్తాము. సో దీన్ని కొంచెం వేయించేసేసి నెయ్యిలో పక్కన పెట్టేసేసుకొని, ఇది కాజు బాదం టేస్ట్ గురించేనా లేదంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ కూడా, హెల్త్ పర్పస్ రెండు దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో వేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి రెడీ అయిపోయాయి, వేగేసాయి కాబట్టి దీన్ని తీసేసి ఏంటి దీని నేమ్ ఏంటి సార్? ఇది స్వీట్ పూల్ మకానా స్వీట్. పూల్ మకానా స్వీట్. ఓకే. సో ఇదే నెయ్యిలో మనం ఏం చేస్తామంటే ఈ పూల్ మకానాని వేయించేసుకుంటాం. ఓకే. సో ఇది దీంట్లో మనకు క్రిస్పీ అయ్యేంత వరకు ఈ నెయ్యిలో వేయించేసేసుకోవాలి. ఈ పూల్ మకానా అంటే ఏం సార్? ఇది కలువ, తామర గింజలు. మామూలుగా మనకు పాప్కార్న్ చేస్తాం కదా, సో ఆ విధంగా పాప్కార్న్, పుట్నాలు చేస్తాం కదా, ఆ విధంగా బట్టిలో వాటిని వేయించుతారనమాట. వేయించితే సో ఇప్పుడు మనం మిక్సీలో ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి కదా, లైన్ డేట్స్ కొంచెం పాలలో నానబెట్టుకొని దాన్ని మిక్సీలో కొంచెం పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. కొన్ని వాటర్ మిల్క్ వేసేసి మనం కొంచెం పేస్ట్ చేసుకుందాం. రైట్. సో మనం మిక్సీలో డేట్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి, సో స్టవ్ ఆన్ చేసి దీంట్లో మళ్ళీ మనం మిల్క్ వేసి మిల్క్ వేడి చేసుకుందాం. ఓకే. దీంట్లో మనం పాలు చేసి వేడి చేసుకుంటున్నాం.
సో పాలు వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాక చేసుకున్న ఏదైతే డేట్స్ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ కలిపేసి మరిగిచ్చేసేసి దాంట్లో మనం పూల్ మక్కన వేసేసి స్వీట్ రెడీ చేసుకుంటాం. ఓకే, మొత్తానికి సమ్మర్ స్పెషల్ గా చిన్నపిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తినే స్వీట్ అన్నమాట. అంటే అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్లస్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే పిల్లలు ఈ మధ్య చెప్పాను కదా చాలా స్ట్రెస్ గురవుతున్నారు, చాలా వీక్ అయిపోతున్నారు. వాళ్ళు తినే ఫుడ్ లో అసలు వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ అందట్లేదు. డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ అయిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. యా, సో పాలు దాదాపుగా మరిగిపోతున్నాయి. సో దీంట్లో మనం ఆల్రెడీ చేసుకున్న ఈ డేట్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటాం. హనీ ప్రిఫరబుల్ అండి, ఒకవేళ హనీ కావాలి అంటే టాపింగ్ కూడా వేసుకోవచ్చు. సో అందుకే మనం ఇక్కడ షుగర్ వాడట్లేదు, ఈవెన్ బెల్లం కూడా వాడట్లేదు. సో ఓన్లీ డేట్స్ పేస్ట్ వాడుతూనే దాంట్లో మనం వాడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఆల్మోస్ట్ పాలు మరిగిపోవడానికి దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ పూల్ మఖానాలు మనం ఇలా వేసేసుకుంటే ఓకే, యా ఇది పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చూడడానికి మీకు ఒక రస్మలై లాగా అదే చెప్దాం అనుకుంటా ఉన్నాను సార్. బేకరీలో రస్మలై చూసి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. సో మనం డేట్స్ వాడాం కాబట్టి మనకు కలర్ కూడా మంచిగా వస్తుంది, లేకపోతే మళ్ళీ డైల్ గా వైట్ కలర్ లో వచ్చేస్తుంది. సో పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ కలర్ అనేది దీంట్లో మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చు. ఇది సమ్మర్ కదా సార్, సమ్మర్ లో మామూలుగా ఇవి తినచ్చా లేదంటే బాడీ ఏమైనా హీట్ అయ్యే విధంగా? ఏమీ ఉండదండి. ఎనర్జీ ఎస్పెషల్లీ క్యాలరీస్ చాలా ఉంటాయి, ప్లస్ కాల్షియం ఉంటుంది. దీంట్లో వేడి చేసే పదార్థం ఏం లేదు కాబట్టి చాలా మంచిది అనమాట. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేస్తాం. పాలు కూడా బాగా వేడి అయ్యేసరికి చిక్కగా వచ్చేది, దగ్గరికి వచ్చేసి. మనం డేట్స్ పేస్ట్ వేసాం కదా, దానివల్ల కూడా పాలు చిక్కగా అయిపోయాయి. ఎస్, మీరు అన్నట్లుగా మంచి చాక్లెట్ కలర్ లోకి వచ్చేసాయి సార్ ఇవి. చూస్తుంటేనే నోరు ఊరేస్తా ఉంది. పిల్లలు చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారు. అండ్ బేసికల్ గా ఏంటంటే వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తుంది దీనివల్ల. ఓకే, ఇట్లా ఎంతసేపు ఇది మరగనివ్వాలి? జస్ట్ ఈ పీస్ మెత్తబడింది లేదా చూసుకోవాలి, కొంచెం సాఫ్ట్ అని అయితే సరిపోతుంది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చిందండి. మొత్తం అంతా కరెక్ట్ గా ఒక 15 to 20 minutes లో ఒక మంచి స్వీట్ ఐటమ్ రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు కదా, వాళ్ళు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యే లోపు మనం ప్రిపేర్ చేసి. ఒకవేళ మీరు దీన్ని కోల్డ్ గా సర్వ్ చేయాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా కోల్డ్ గా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఒకటి, అది కూడా వెరైటీ. అంటే ఒక ఫ్రూట్ సలాడ్ లాగానో ఏదో ఒక ఐస్ క్రీమ్ లాగానో, సమ్మర్ లో కాబట్టి మరి వేడి వేడికి కాకుండా. ఎస్, సో మనకి టేస్టీ పూల్ మక్కన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, రైట్, డేట్స్ వేసాము, సో మిల్క్ వేసాము, రైట్. సో మన మేజర్ టార్గెట్ అంటే మన వ్యూవర్స్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేజర్ టార్గెట్ ఏంటంటే పిల్లలకి ఒక ఎనర్జీ ఫుడ్ని పంపించాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నాం కదా, ఉడికించే బొక్కలు తొందరగా ఇరిగిపోతున్నాయి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలి. సో దీంట్లో కాల్షియం రిచ్ ఉంది కాబట్టి, సో ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ప్లస్ సేమ్ టైం ఎనర్జీ డెఫిషియన్సీ, రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ మౌంట్ శంబాలాలో ఈ మంత్ 26 అంటే ఏప్రిల్ 26, 27, 28 3 days ఇన్ హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన వ్యూవర్స్ అందరూ కూడా మనకు కామెంట్ పెట్టారు, అంటే ఎంతసేపు ఆన్లైన్ అయినా మాకు ఆఫ్లైన్ కావాలని పెట్టారు. కాబట్టి ఇది ఒక 33 days ప్రోగ్రామ్ అనమాట. ఎస్పెషల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ప్లస్ కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్నవారు, డయాబెటీస్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలని మనం వ్యూవర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, టేస్ట్ చూద్దాం సార్, ఎందుకంటే ఇంకా ఆగలేకపోతా ఉన్నాను. మన స్వీట్ చూడడానికి అయితే చాలా అయిపోయింది ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది.
మనం డేట్స్ వాడాం కాబట్టి డేట్స్ నుంచి కూడా మనకి కాల్షియం అది నెయ్యి కూడా కరెక్ట్ గా సరిపోయింది, మరి ఎక్కువ అన్నట్లుగా లేదు, మరి తక్కువ అన్నట్లుగా లేదు. ఈజీ రెసిపీ అనమాట, ఈజీ స్వీట్ ఐటమ్. సో మీరు ఇంటికాడ ఎవరైనా ట్రై చేస్తారేమో ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకి హెల్త్ కి యూజ్ అయ్యేది. అదే విధంగా మనకు కూడా చిన్న ఏజ్ లోనే మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ రెసిపీ అనేది అయితే తెలుస్తూ ఉంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సరే అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.